దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథము 2:2 మనం చదువుకుందాము. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతమునకు ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము అంత్యదినములలో దేవుని మందిర పర్వతానికి వచ్చే అన్ని జనుల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. సియోను పర్వతంపై యెహోవా మందిరం ఉంది గనుక అది అత్యున్నతమైన పర్వతం. సర్వలోకానికి యెహోవాయే న్యాయాధిపతి. అంత్యదినాన అన్ని జనులందరూ సియోనులోనూ ఉన్న దేవుని మందిరానికి వస్తారు అని నేటి ధ్యాన వాక్యము నుండి మనము వింటున్నాము. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు మధ్యవర్తిగా ఉండి అన్ని జనులకు కూడా తీర్పు తీర్చువాడనియు, వారితో పాటు అనేక జనములకు యెహోవా దేవుడు తీర్పు తీర్చుతాడని యెషయా ప్రవక్త ప్రవచనాన్ని 2:4లో మనం చూస్తున్నాము. పరిశుద్ధ పర్వతమైన సియోను అది దేవుని పట్టణము. అన్యులేమి సకల జనులు ఆ పట్టణమునకు వస్తారు, దేవుని తీర్పు పొందుతారు అని కీర్తనాకారుడు 48వ సంకీర్తన 1వ వచనములో విన్నవించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ పట్టణ ప్రవేశానికి అర్హత కలిగిన వారికి మాత్రమే, అలాంటి అర్హత కలిగి ఉండటానికి మనము సిద్ధపడాలి. ఆ పరిశుద్ధ పట్టణ ప్రవేశ దినము ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆ దినము యెహోవా దేవునికే తెలియను కానీ మరి ఎవరికీ తెలియదు. యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడనియు, ఆయన ఆ ఒక్క పేరు గల దేవుడే అని జకర్యా ప్రవక్త 14వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో మనం చదువుకుంటే తెలిసిపోతుంది. దేవుని ప్రేమ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించే వారికి మాత్రమే కాకుండా లోకములోని ప్రజలందరికీ వర్తిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిపై విశ్వాసంతో ఆయనను మనము ప్రేమిస్తూ, ఆయనను సేవిస్తూ, మన పొరుగువారిని కూడా ప్రేమిస్తూ ఆ పరిశుద్ధ పట్టణ ప్రవేశ దినానికి మనము సిద్ధపడి ఉందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్య వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా ప్రభువా. అంత్యదినములలో తండ్రి యెహోవా మందిర పర్వతమునకు ప్రవాహం వచ్చినట్టు వస్తున్నారని యెషయా ప్రవక్త వ్రాసినటువంటి ప్రవచనాన్ని మేము చదువుకొని భయభక్తులతో తండ్రి నీ యందు ఎల్లప్పుడూ నాయన ప్రేమతో నాయన మేము జీవించుచు ఆ పరిశుద్ధ పట్టణ ప్రవేశానికి మేము సిద్ధపడి ఉండటానికి మాకు అర్హత కలుగ చేయమని నీ పాద సన్నిధికి దేవ మొరపెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.